అందరికీ నమస్కారం. ఈ మధ్యన అంటే గత 2 రోజులుగా అంటే నేను మీటింగ్ అయిన తర్వాత ఈ మీడియాలో అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో కొన్ని విషపు సర్క్యులేషన్స్ ప్రచారం అవుతున్నాయి. అది చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎవరైనా సరే అలాంటి విషపు సర్క్యులేషన్స్ కనుక ప్రచారంలో తీసుకొస్తే అది చాలా తప్పు. ఎందుకంటే అది జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి యొక్క స్పిరిట్కి అది చాలా తప్పుడు సంకేతాలు ఇస్తుంది. అది ఎవరు చేసినా సరే దయచేసి గుర్తుపెట్టుకోండి. అది ఎవరు చేసినా దాన్ని బ్యాక్ వెళ్లి సోర్స్ ఏంటో పట్టుకొని తగిన విధంగా మీకు బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అటు పక్కన మోడీ గారు, ఇటు పక్కన పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి కష్టపడి తయారు చేసిన ఒక అద్భుతమైనటువంటి కూటమి. ఈ కూటమి స్పిరిట్కి ఎవరైనా సరే ఎఫెక్ట్ అయ్యేలాగా రాతలు రాస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించినటువంటి అందరి కార్యకర్తలకు రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి విషపు రాతల్ని దయచేసి ఎవరు నమ్మకండి. ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, ఇలాంటి రాతలు రాయించేది వైసీపీ ప్రేరేపితమైనటువంటి కొంతమంది వ్యక్తులు తోటి రాయించబడినటువంటిది. ఖచ్చితంగా ఈ సోర్స్ ఏంటో మేము కనుక్కోగలుగుతాం. ఎందుకంటే అప్పుడే దీని మీద ప్రోబ్ చేసి ఎవరు పట్టుకోవాల్సిన ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి మాకు లేదు, ఎవరు పట్టించుకోం. కానీ ఇలాంటి రాతలు కనుక ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తాం. చాలా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది, నాకు కూడా వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఖబర్దార్, ఇలాంటివి కనుక మీరు ప్రచారం చేస్తారు. వైసీపీ విషపు కూరల సంబంధించినటువంటి పనికిమాల ప్రచారాలని దయచేసి నమ్మకండి. కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. ఇంకొకరికి పంపించేటువంటి సర్క్యులేషన్లో చేసేటువంటి పనులు చేయకండి. ఎక్కడో అక్కడ కట్ చేయండి దీన్ని. కూటమి స్పిరిట్కి దెబ్బ. ఎందుకంటే ఈ కూటమి 3 నాయకుల కష్టంతో చేసినటువంటి ఒక కూటమి. ఇది ఏ ఒక్కరి శ్రమ కూడా వృధా అయిపోయినా ఇది ఎవరైతే ఇట్లాంటి మాటలు ప్రచారం చేస్తారో వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్య తీసుకుంటాం. బీ కేర్ఫుల్. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. మీడియా మిత్రులకి అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలోంచి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గత 45 రోజుల నుంచి పిఠాపురంలో మా క్రూ అంతా పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నాగేష్ ఉన్నాడు, మహేందర్ రెడ్డి, అజయ్, మన మర్రెడ్డి గారు, స్వరూప, కడలీశ్వరి, శంకర్ గౌడు, శివ అండ్ నాయుడు గారు, ఇలా ఇంకా కడార్ నాయుడు గారు. సో వీళ్ళందరూ లోకల్గా ఉండే వీళ్ళందరూ మంచి బాగా పనిచేశారు. ఇంకా ఇక్కడికి ఇవాళ రాలేదు చాలామంది. కొన్ని ఎమోషన్స్కి అందరూ లోనేయం ఈ వెళ్ళే ప్రాసెస్లో. కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేశారు. ఇది క్రైసిస్ టైం. 19 నుంచి 24 మొన్నటిదాకా ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయంగా గడిపారు. ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు, ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు. ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి, ఇతను దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది. ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉన్నది. సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి, ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈరోజు దాకా తీసుకొచ్చాం. అండ్ ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరూ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటేశారు. కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రేమతో ఓటేశారు. సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలనేది ఇంకా బాధ్యత పెరిగింది. మేము ఒకటే చెప్తాం, పిఠాపురం ప్రజానికం మమ్మల్ని నిండు మనసుతో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు. సార్ ఎప్పుడైతే ఇక్కడ డిక్లేర్ చేశాడో
సార్ యొక్క విజయం ఆ రోజే నిర్ణయం అయిపోయింది. మేము చేసిందంతా ఏంటంటే ఎన్నికల ప్రాసెస్లో దాన్ని చేసాం. మామూలంగా కూడా సార్కి ఏ ఓట్లు వచ్చాయని కానీ సార్ని మేము గెలిపించామని కానీ మేము ఎవరు అనుకోవట్లే. సారు నిర్ణయం ఆ రోజు ఏ రోజైతే అభ్యర్థిత్వం ప్రకటించారో ఆ రోజే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజానీకం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసేస్తారు. అందులో అనుమానం లేదు. ఈ ఎలక్షన్ జరిపించింది కూడా మేము వెనుకుంటే నడిపించాం. మా నాయకత్వం ముందుంది, లోకల్ నాయకత్వం. అల్టిమేట్గా ఆఖరి రోజున ఎలక్షన్ నడిపించి మాత్రం జన సైనికులండి. ప్రతి బూతు కమ్మేశారు. ప్రతి బూత్లో కనీసం 60-70 మంది జన సైనికులు ఉన్నారు. పొద్దున్నుంచి సాయంత్రం నేను 7-8 గంటలకు కూడా బూత్లో తిరిగితే ఒక బూత్లో 70 మంది జన సైనికులు పహారా ఉన్నారు సార్. నిజంగా మా అధ్యక్షులు ఎప్పటి నుంచో ఒకే కోరిక, ఆశ, ఒక నమ్మకం ఉంది ఆయనకి, ఈ జన సైనికులు ఈ పార్టీ నడిపిస్తారని. ఆ రోజు నిన్న మీ నాయకత్వంతో కూడా మా కళ్ళతో చూసాం. వారి శక్తి ముందు మా నాయకత్వంతో కూడా వెలవెలబోయాం. నిజంగా కూడా అంత బలంగా నిలబడిపోయారు సార్ వాళ్ళంతా. ఇదే కాదు, ఈవేళ మాకు ఉన్న ఆధారం రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రం మొత్తం ఏ బూత్ దగ్గరైనా కూడా జన సైనికుడు అలా నిలబడి పహారా కాశాడండి. ఈవేళ మా అధ్యక్షుడు ఏదైతే ఆశించాడో ఆ కళ నిజంగా సాకారం అయింది. ఎప్పుడు కూడా పిఠాపురంలో రానంత మెజార్టీ వస్తుందని మేమంతా కూడా ఆశాభావంతో ఉన్నాం. ఈ ప్రాసెస్లో మాకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు వర్మ గారు, వారు అందించిన సహకారం, అదేవిధంగా బీజేపీ నాయకులు, వారి కార్యకర్తలు అందించిన సహకారం మేము మరవలేనిది. అదేవిధంగా పత్రికా ముఖంగా కూడా మీరంతా కూడా మాకు అందించినటువంటి ఈ సహకారం మేము మరవలేనిది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారో అప్పటి నుంచి పోలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా మా అందరికీ ఇచ్చినటువంటి సహకారం మరవలేనిది. పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఆయన నమ్మకం ఉంచి నన్ను మీరు గెలిపిస్తారా అనేటువంటి నమ్మకంతో ఆయన రాష్ట్రం అంతా ప్రచారం కొనసాగించారు. అదే నమ్మకాన్ని ఈ రోజున జన సైనికులు, పిఠాపురంలో ఉన్నటువంటి జన సైనికులు అందరూ కూడా నిలబెట్టుకున్నారంటే దీన్ని మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. రేపు ఫ్యూచర్లో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఐకానిక్ నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ గారు చూపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేది రాష్ట్రం అంతా కాదండి, దేశవ్యాప్తంగా కూడా గమనిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున రేపన్న రోజున పిఠాపురం నియోజకవర్గం అనేది ఒక ఐకానిక్ నియోజకవర్గంగా నిలబడుతుందనడంలో ఏ సందేహం లేదు. నిన్న పరిపూర్ణంగా పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు పొద్దున్నే 6 గంటల నుంచి క్యూ లైన్లో ఉండి రాత్రి 11 గంటల దాకా ప్రతి ఒక్కరు వారి అమూల్యమైన ఓటు జనసేన